ఈరోజు ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్ మీకు సంబంధించిన మీడియానో మీకు సంబంధించిన సోషల్ మీడియానో మీ తాబేదారులు పెట్టిన కొన్ని సంస్థలు వాటితో స్ప్రెడ్ చేస్తున్న వాటితో ప్రభుత్వ వ్యతిరేకతను ఏదో క్రియేట్ చేస్తుంది. ఇలా నేను అంటున్న మీరు టీడీఎల్పీని సిఎల్పీని మర్జీ చేసుకున్న రోజు ఎందుకు రాలేదు ఎన్నికలు? బీజేపీతో కుమ్మక్క అయినరా? బీజేపీ ఏమైనా మీకు సహకరిస్తున్నదా? ఇలా కోర్టులను మేము కామెంట్ చేయలేము, కానీ మన ఆ రోజు కూడా కోర్టులే ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు డిస్మిస్ చేసిన వెంకటరెడ్డి గారి సంపత్ గారి కేసు ఏమైంది? మీకు ఒక న్యాయం, కాంగ్రెస్కి ఒక న్యాయం ఉంటుందనే కోరికతో మీరు ఉండండి, కాదండి. కానీ అలా కోర్టు తీర్పులు గౌరవించే సంస్కృతి ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ ప్రజా తీర్పును గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. రేవంత్ రెడ్డి గారిని మీరు ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నాల్లో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా కడియం శ్రేయర్ గారు పోయిందనే కోపం ఉన్నదో, నా నుంచే ఒక 10 మంది పోయినరు కోపం ఉన్నదో. మరి ఆ రోజు మా వాళ్ళు కూడా ఒక 15-16 మందిని తీసుకున్నారు కదా, మరి ఆ రోజు మీకు ఎందుకు అనిపించలే? టీడీపీ పార్టీ ఎల్పీనే మొత్తం మర్జీ చేసుకున్నారు కదా, ఎందుకు అనిపించలే? కాబట్టి మిమ్మల్ని ఇంకా ప్రజలు నమ్ముతారు అనుకోవడం ఒక భ్రమ. మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మీ పార్టీ పరిస్థితి చాలా దీనంగా ఉందనే విషయాన్ని గమనిస్తే మంచిది.